సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉమ్మడి ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాపత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధించారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన రాజశేఖర్ కి ఎమ్మెల్సీ ఎన్నికల పత్రాన్ని అందజేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలపరిచిన అభ్యర్థి పేరాపత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచిన అధికారంలోకి రావడానికి మద్దతుగా నిలిచిన విద్యావంతులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరొకసారి పట్టం కట్టారని ఎంపీ మహేష్ కుమార్ అన్నారు. రాజశేఖర్ గారు ఎంత మంచి వ్యక్తి. ఆయన మీ అందరికీ కూడా మీ సమస్యలు ఏ ఉన్నా కూడా ఆయన కూడా గవర్నమెంట్ ని తీసుకొని వెళ్ళి సాల్వ్ చేస్తారు. ఇవాళ మీకు ఒక మాట చెప్పాలి. ఇవాళ మీరందరూ కూడా వేరే నాయకుడిని ఎవరైనా ఎంచుకుంటే ఆ నాయకుడు మళ్ళీ పోరాటం చేయాల్సిందే ఉంటుంది. కానీ అదే సేమ్ ఎన్డీఏ కూటమి నాయకుడిని ఎంచుకోవడం వల్ల ఈ సమస్యలు గవర్నమెంట్ లో ఈజీగా సాల్వ్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరందరూ కూడా చదువుకునేవాళ్ళు, మేము కూడా చదువుకునేవాళ్ళు. యువతని మన పార్టీ కూడా చాలా వరకు ముందుకు పంపిస్తున్నారు. ఎందుకంటే చదువుకునేది మన పార్టీలో ఎన్డీఏ కూటమిలో చాలా డిసిప్లైన్డ్ గా ప్రతి ఒక్కటి ఏదైనా కానీ జనాలకి ఏం కావాలి, జనాలకి ఏం కావాలో అదే రకంగా పార్టీ నడుచుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా అందరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఆలోచించమని మళ్ళీ చెప్తున్నారు. రాజశేఖర్ గారిని కంపల్సరీ గెలిపేయండి. గెలిపిస్తే మీరు అన్ని బాధలు కానీ మీ ఇష్యూస్ కానీ ఆయన అండగా ఉంటాడని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఏలూరు నగరంలోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ రోజు ఉదయం నుంచి జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాపత్తుల రాజశేఖర్ 77,421 ఓట్లతో ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో భారీ విజయం సాధించారు. మొత్తం పోలిన ఓట్లు 2,18,997 ఓట్లు, చల్లని ఓట్లు 19,789 కాగా విజయబేరి మోగించిన రాజశేఖర్ కి 1,24,702 ఓట్లు వచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులపై 77,421 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకి 47,241 ఓట్లు వచ్చాయి. Okay. Main candidate. First serial number. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభువై వెలిసిన శ్రీమతి ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు.
భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునర్నిర్మించాలని ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ ధర్నాన్ని ఉద్దేశించి కేవీ రమణ రాష్ట్ర కమిటీ సభ్యులు కాకర్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కార్మిక సంక్షేమ బోర్డును కార్మిక సంక్షేమ బోర్డును కార్మిక సంక్షేమ బోర్డును నిధులు మాకే నిధులు మాకే ఇచ్చిన హామీలను ప్రగతిశీల భవన నిర్మాణ దేశవ్యాప్తంగా ఆందోళన మొత్తం అన్ని రాష్ట్రాల్లో అన్ని లేబర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం జరుగుతాం. దాంట్లో భాగంగా ఈరోజు మన ఏలూరు మీకు వినతిపత్రం ఇస్తున్నాం. ప్రధాన కారణం ఏంటంటే మన రాష్ట్రంలో సంబంధించి గత 7 సంవత్సరాలుగా భవన నిర్మాణ సంక్షేమ పథకాలు నిలిపివేశారు. సుప్రీంకోర్టు సూచన ప్రకారం 96లో అన్ని నిర్మాణ కార్మికులకు ఒక వానరంట్ ఉండదు కనుక సంక్షేమ పథకాలు. ఈరోజు ఏలూరు లేబర్ కార్యాలయం ముందు ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఏసీఎల్ గారికి మెమోరాండం ఇచ్చాం. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆందోళనకు పిలిపించింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని లేబర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలు అమలు జరుగుతున్నాయి. వాటిని పెంచాలని చెప్పి అక్కడ ఆందోళన చేస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం గత 7 సంవత్సరాలుగా నిర్మాణ సంక్షేమ బోర్డు కార్యకలాపాలు నిలిచిపోయి సంక్షేమ పథకాలు కార్మికులకు ఇవ్వటం లేదు. ఒక పక్క ఈ సంక్షేమ పథకాల నిధులు లేబర్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి వస్తున్నాయి, సంక్షేమ బోర్డుకి వస్తున్నాయి. ప్రతి భవన నిర్మాణానికి ప్రతి ప్రాజెక్టుకి 1% సెస్ తప్పన ఈ సంక్షేమ బోర్డుకి జమ అవుతున్నాయి. కానీ గత 7 సంవత్సరాలుగా ఈ జమ అయిన డబ్బుని వేరే పథకాలకు వినియోగిస్తూ భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలకు అమలు చేయటం లేదు. భవన నిర్మాణ కార్మికులు వారికి ఎటువంటి యజమాని ఉండరు కనుక వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి 1996లోనే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేసింది. దాని ప్రకారం 2008 నుంచే మన ఏలూరు జిల్లాలో అమలవుతుంది. కానీ అది ఆఫ్ చేయడం వల్ల ఈరోజు నిర్మాణ కార్మికుడు ప్రమాదం జరిగి మరణించినా, సహజ మరణం పొందినా, కూతురు డెలివరీ అయినా, ప్రమాదం జరిగి కాళ్ళు చెయ్యి ఇరిగిపోయినా, ఎటువంటి అంగవైకల్యం జరిగినా నష్టపరిహారం లేదు. కూతురు భార్య ఏపీ ప్రగతిశీల భవనేతర నిర్మాణ సంఘం ఏలూరు టౌన్ ప్రెసిడెంట్, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వంలో భాగమైన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబుకు, ప్రభుత్వం పెద్దలకు, మినిస్టర్లకు, అయ్యా ఈ దేశంలో భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది ఉన్నారు. భార్యా బిడ్డలతో కలుపుకుంటే దగ్గర 90 నుండి కోటి మంది పైనే ఉంటారు. మరి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికుడికి ₹1 లేకుండా సాయం చేయకుండా చెస్ పేరుతో లక్షలు వసూలు చేస్తూ మాకు కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా చేసినందుకు ప్రభుత్వం ఎంత ఘోర వైఫల్యం చెందిందో అది అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వం అయినా కూడా మాకు సాయం చేయాలని మా భార్య బిడ్డల తరపున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా నాయకులకు, నా తోటి కార్మికులందరికీ కూడా పేరు కృతజ్ఞతలు. ఏలూరు నగరంలో మార్చి 6వ తేదీన కోకో రైతుల సమస్యలపై చలో ఏలూరుని అన్ని వర్గాలు విజయవంతం చేయాలని కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. ఈ రోజు ఏలూరులోని అన్ని భవనంలో రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన కోకో రైతుల సమావేశం నిర్వహించారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ నెల 6వ తారీఖున అనగా ఎల్లుండి కోకో రైతుల సమస్యల మీద కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కోకో గింజలకి ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వడం లేదు.
వాళ్ళ కంపెనీలు సిండికేట్ గా మారి ధర తగ్గించేయడం వల్ల కోకో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవైపు కౌలు రేట్లు పెరిగాయి, ఉత్పత్తి ఖర్చు పెరిగింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం ఈ రోజు ఏదైతే కిలోకి 900 రూపాయల ధర ఉన్నదో ఆ ధర వస్తేనే కోకో రైతులు గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ కోకో రైతుల దగ్గర గింజలు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతుల వద్దే కోకో గింజలు నిల్వ ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో కోకో గింజలు కొనుగోలు చేయకుండా కంపెనీలు సిండికేట్ గా మారి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ఉద్యాన శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రైతుల వద్ద ఉన్న కోకో గింజలు వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కోరడం కోసమే రేపు 6వ తారీఖున ఉదయం 10 గంటలకి కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. కలెక్టర్ గారికి రాయబార కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా అందించే దానికోసం కూడా ఈ రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి, అన్ని గ్రామాల నుండి కోకో రైతులు పెద్ద సంఖ్యలో రేపు 6వ తారీఖు ఉదయం 10 గంటలకి ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం వద్దకు రావాల్సిందిగా కోకో రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం, అధికారులు జోక్యం చేసుకుని ఈ కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. ఎందుకంటే కంపెనీలు సిండికేట్ గా మారి రైతులను ఇబ్బంది పెట్టడం వల్ల ఇవాళ కోకో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ సమస్యను తలెత్తకుండా కోకో గింజలు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి. అట్లా కంపెనీలు మోసాలకు గురి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ మరియు పిఆర్లు విడుదల చేయాలని శాసన మండలి సభలో ఉమ్మడి గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ బుర్రా గోపిమూర్తి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బుర్రా గోపిమూర్తి గారు అధ్యక్ష, ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ వేసినప్పుడు నాకు 1 సైడ్ వేసారు, నాకు కడుపు నిండిపోయిందని చెప్పి వ్యాఖ్యానం చేశారు. గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది. ఉద్యోగ ఉపాధ్యాయులకి సంబంధించి 11వ పిఆర్సీ 2023 జూన్ 31తో అయిపోయింది. జూలై 1 నుంచి 12వ పిఆర్సీ అమలు చేయాలి. దానికి సంబంధించి పిఆర్సీని అమలు చేయాలని చెప్పి ఐఆర్ ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయులకి బకాయి ఉన్నటువంటి బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పి మీ నుంచి ప్రభుత్వాన్ని. డ్రైనేజ్ అధికారులు పట్టించుకోరా? ఎన్నిసార్లు చెప్పినా డ్రైనేజీలకి మోక్షం రావటం లేదు. అధికారుల్లో చలనం లేదు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ హరిజనపేటలో డ్రైనేజీ పరిస్థితి దారుణంగా ఉంది. దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేసినా ఖర్చు పెట్టని అధికారులు, జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని హరిజనపేట ప్రజలు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.